మనం ప్రపంచంలో ఎన్నో యుద్ధాల గురించి చదివాం, అలాగే విన్నాం కూడా. అయితే కొన్ని యుద్ధాలు అయితే రాజ్యం కోసం జరిగితే, మరికొన్ని యుద్ధాలు ఫుడ్ కోసం, అలాగే వాటర్ కోసం, ల్యాండ్ కోసం, ఇలా రకరకాల కారణాల చేత అయితే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. బట్ ప్రపంచంలో ఒక విచిత్రమైన యుద్ధం జరిగింది. అది కూడా మనుషులకి మనుషుల మధ్య జరగలేదు, పక్షులకి మనుషుల మధ్య జరిగిందనమాట. సో అసలు ఈ యుద్ధం ఎక్కడ జరిగింది, మనుషులకి పక్షులకి యుద్ధం జరిగేంత కారణం ఏముందనేది ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల కోసం అయితే కొంచెం ల్యాండ్ అయితే ఇచ్చిందనమాట. సో వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ పదవి అయిపోయిన తర్వాత సో వాళ్ళకి ఆ ల్యాండ్ యూజ్ అవుతుందని చెప్పి ఆస్ట్రేలియా గవర్నమెంట్ భావించి వాళ్ళకైతే ల్యాండ్ అయితే ఇచ్చింది. సో అలానే సైనికులు వాళ్ళ పదవి పూర్తి అయిపోయింది. సో వాళ్ళు తిరిగి వచ్చేసిన తర్వాత ఆ ల్యాండ్లో అయితే వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారు. అలా కొద్ది రోజులు వ్యవసాయం చేస్తూ ఉన్న సమయంలో ఏంటంటే, యాక్చువల్గా అక్కడున్న భూముల్లో గోధుమ పంట బాగా పండుతుంది. సో వీళ్ళు గోధుమ పంట వేసి సో వాళ్ళ పాటికి వాళ్ళు లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారనమాట. సో అంటే 1932 ఆ టైం పీరియడ్లో ఏంటంటే ఈము పక్షులు ఎక్కువగా ఆ ప్రాంతంలో తిరిగేవన్నమాట. ఈ ఈము పక్షులు ఏం చేస్తాయంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి అయితే ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో అలా ట్రావెల్ అవుతున్న టైంలో ఏంటంటే సైనికులు వేసిన గోధుమ పంట అయితే ఈము పక్షులు కనిపించింది అనమాట. సో అక్కడి నుంచి ఈము పక్షులన్నీ అక్కడ స్టే చేయడం స్టార్ట్ చేశాయి. సో రైతులు అయితే మాత్రం వాటిని తరమడానికి ట్రై చేశారు, కానీ అవైతే అక్కడి నుంచి వెళ్ళడం లేదు. ఎందుకు అంటే ఏదో ఒక 10, 5 వచ్చింటే రైతులకి భయపడి అవి వెళ్ళిపోయేవి, కానీ వచ్చింది మాత్రం 20,000 ఈము పక్షులు. సో ఇన్ని పక్షుల్ని రైతులైతే ఏమీ చేయలేకపోయారు. సో ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక కంచె అయితే వేశారు పంటకి. సో కంచె కూడా ఈ ఈము పక్షుల దెబ్బకైతే నాశనం అయిపోయింది. సో ఇప్పుడు రైతులకి కంచె నాశనం అవడం వల్ల అటు కుందేళ్ళు కూడా పంటలో పడి ఆ పంటను నాశనం చేయడం అయితే స్టార్ట్ చేశాయి. అటు రైతులకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీ కూడా అందడం లేదు. ఇటు ఈము పక్షులు, ఒకవైపు కుందేళ్ళు, మరోవైపు సబ్సిడీ. సో ఇలా ఎటు చూసినా రైతులకైతే పూర్తిగా కష్టాల్లో మునిగిపోయారనమాట. సో ఇప్పుడు ఏం చేయాలో తెలియక వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి అయితే వెళ్ళారు. సో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ అయితే మొత్తం చెప్పారనమాట. సో గవర్నమెంట్ కూడా వాళ్ళ బాధ పూర్తిగా విన్న తర్వాత సో వాళ్ళకి ఏం కావాలి అని చెప్పి గవర్నమెంట్ అడిగింది. అప్పుడు రైతులు ఏం చేశారంటే, మాకు కొన్ని మిషన్ గన్లు అలాగే ఆర్మీ సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి రైతులైతే అడిగారనమాట. సో గవర్నమెంట్ కూడా ఈ విషయం గురించి కొద్ది రోజులు ఆలోచించి చర్చలు జరిపి తర్వాత రైతులు అడిగినట్టే మిషన్ గన్లు అలాగే ఆర్మీ సపోర్ట్ అయితే ఇచ్చి వాళ్ళనైతే పంపించిందనమాట. సో కొద్ది రోజుల తర్వాత ఏమైంది, ఆర్మీ అయితే వాళ్ళ ఊరికి వచ్చిన తర్వాత ఆర్మీకి కొన్ని ఈము పక్షులు అయితే కనిపించాయి. సో వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఈము పక్షులపైన అటాక్ చేయకుండా సో వాళ్ళ దగ్గర ఉన్న గన్స్తో గాల్లోకి కాల్చడం మొదలుపెట్టారనమాట. ఎందుకంటే ఆ సౌండ్కి ఈము పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయని చెప్పి వాళ్ళు భావించారు. బట్ ఈము పక్షులు ఏంటంటే ఆ సౌండ్ని ఏ మాత్రం పట్టించుకోకుండా వాటి పాటికి అవి ఆ పంటను నాశనం చేస్తూనే ఉన్నాయి. సో ఇంకేం చేసేది లేక ఆర్మీ అయితే ఈము పక్షులను దాడి చేయడం మొదలుపెట్టారనమాట. సో మొదటగా వీళ్ళు దాడి చేసిన తర్వాత మహా అయితే ఒక 6 ఈము పక్షులు మాత్రమే వీళ్ళు చంపగలిగారు. మిగిలినటన్నీ ఎటువంటి అటు పారిపోయాయి. ఆ తర్వాత 2 రోజులకి అంటే నవంబర్ 4వ తేదీన 1932 నవంబర్ 4వ తేదీన ఒక భారీ గుంపు ఈము పక్షులు అయితే ఆర్మీకి కనిపించిందనమాట. సుమారుగా ఆ గుంపులో 1000 ఈములు అయితే ఉంటాయని కూడా అక్కడ వర్క్ చేసిన ఆర్మీ పర్సన్ అయితే ఒక అతను చెప్పారనమాట. సో ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే వాటిపైన అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఈములు ఒక మంచి తెలివితో అయితే వచ్చాయన్నమాట. ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఈములు ఏం చేశాయంటే ఈ ఆర్మీని డైవర్ట్ చేయడం మొదలుపెట్టాయి. అలాగే మరో గ్రూప్ ఆఫ్ ఈములు అయితే మాత్రం పంటను నాశనం చేయడం మొదలుపెట్టాయి అనమాట. సో ఇలా యుద్ధం జరుగుతున్న సమయంలో ఏంటంటే వాళ్ళు మహా అయితే ఇంకొక 12 ఈములు మాత్రమే ఆ రౌండ్లో అయితే చంపగలిగారు. సో మిగిలినటి సేమ్ ఎటువంటి అటు పారిపోయాయి. సో అలా 6 రోజుల పాటు యుద్ధం జరిగింది. 6 రోజుల తర్వాత చూసుకున్నామంటే ఆర్మీ వాళ్ళు చంపింది కేవలం 50 ఈములు మాత్రమే. అక్కడికి వచ్చింది 20,000 ఈములు, వీళ్ళు చంపింది మాత్రం 50 ఈములే. సో ఇలా యుద్ధం జరుగుతున్న టైంలో ఏంటంటే ఈ న్యూస్ కాస్త నేషనల్ మీడియాకి తెలిసింది. ప్రపంచ మీడియాకి తెలిసిన తర్వాత ఆస్ట్రేలియా గవర్నమెంట్ పైన బాగా ప్రెజర్ పెరిగింది. సో చాలామంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఆస్ట్రేలియా గవర్నమెంట్ చేసేదేం లేక ఆర్మీని అయితే వెనక్కి పిలిపించేసింది. సో చూసుకున్నామంటే ఈ యుద్ధం అయితే ఈములే గెలిచాయి. ఆ యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు, సో మేబీ నాకు తెలిసి ఆ టీంకి లీడ్గా ఉన్న ఒక అతనైతే ఈముల గురించి ఒక మాస్ ఎలివేషన్ ఇచ్చాడు. ఏంటంటే ఈములు ప్లాన్ చేసినట్టు మనుషులు కానీ ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రపంచంలో ఏ దేశం పైన మనం యుద్ధం గెలవచ్చు అన్నట్టుగా ఆయన అయితే మాస్ ఎలివేషన్ అయితే ఇచ్చారనమాట. అందుకే ఈ యుద్ధం ప్రపంచంలో ది గ్రేట్ ఈము వార్గా అయితే నిలిచిపోయింది. సో ఈ కథ గురించి ఎంతమంది తెలుసో సో తెలిసిన వాళ్ళకి కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.